జూనియర్ ఎన్టీఆర్ అసలు పేరు మహమ్మద్ రసూల్ అబ్దుల్ ఖాన్ అంట. ఇది ప్రభాస్ ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ని ట్రోల్ చేస్తున్న విధానం ఈ పేరుతో. అందుకే రసూల్ ఖాన్ కాబట్టే త్రిపులార్లో 3 ఆర్లు ఉంటాయి కదా, రామ్ చరణ్, రాజమౌళి, రసూల్ ఖాన్. ఇది ప్రభాస్ ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ మీద చేస్తున్న యుద్ధం. ఇది ఒక యుద్ధం. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ప్రభాస్ మీద ట్రోల్స్. ఏమని? ప్రభాస్ పేరు ప్రభుదాస్, యేసు ప్రభుదాస్ కాబట్టి ఒక సినిమాలోని ప్రభాస్ ఫోటోని ఆల్రెడీ అది ఎందుకో మరి అలాగా జీసస్ లాగా ఉంటుంది ఆ ఫోటో, దాన్ని పట్టుకొని ట్రోల్ చేస్తున్నారు. బార్డర్లో ఆడవాళ్ళు యుద్ధం చేస్తుంటే సోఫియా ఖురేషి లాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్గా నిలబడి యుద్ధం చేస్తుంటే ఇక్కడ ఫ్యాన్ వార్ ఉచ్చ ఆగక ఫ్యాన్ వార్. నిజానికి ప్రభాస్ పేరు ఒరిజినల్ పేరు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు. ఓకే, ప్రభాస్కి ఒక బ్రదర్ ఉన్నాడు, ఆయన పేరు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రబోధ్ రాజు. ప్రభాస్ రాజు, ప్రబోధ్ రాజు. సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎందుకు లేవు వద్దు. అలాగే జూనియర్ ఎన్టీఆర్కి అసలు పేరుంది, నందమూరి తారక రామారావు. సేమ్ అచ్చుగుద్దినట్టుగా పెద్ద ఎన్టీ రామారావుల గారిలాగా ఉంటారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ అని పిలిచారు. ఇది అసలు విషయం. మనకి తిన్నది అరక్క ఈ ఫ్యాన్ వార్లు. ఏమిట్రా ఇది? ప్రభాసు జూనియర్ ఎన్టీఆర్ ఒకే చోట కూర్చొని వోడ్కా తాగుతారు, మామ బావ అంటూ సంతోషంగా ఎంతో ఆప్యాయంగా పిలుచుకుంటారు. మీరేంట్రా ఇలా పచ్చి బూతులు తిట్టుకుంటూ? రసూల్ ఖాన్ ఏంటి, వాళ్ళమ్మ ముస్లిం ఏంటి? అవసరమా ఇదంతా? సో అసలు ఏం జరుగుతుందన్న? ఏదో జరుగుతుంది, వార్ జరుగుతుంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రభాస్ని తిడుతున్నారు, ప్రభాస్ ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ని తిడుతున్నారు. ఏం జరిగిందో చెప్పమంటే క్లారిటీ కోసం వీడియో చేశాను. క్లారిటీ అంటే నా ఉద్దేశంలో క్లారిటీ ఏంటంటే ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ చాలా ఆనందంగా ఉన్నారు, వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళ బాధ్యతలతో వాళ్ళు ఫ్యామిలీని చక్కగా చూసుకుంటున్నారు. ఈ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో పిసుక్కుంటున్నారు. వీళ్ళ ఫ్యామిలీని పక్కన పెట్టి, వీళ్ళ పనుల్ని పక్కన పెట్టి, వీళ్ళకి నిక్నేమ్స్ పెట్టుకుంటూ సంతోషపడిపోతున్నారు. ఉన్న డేటా ఇలా చేసుకుంటున్నారు. పని పాట లేని వెధవలు. అది నా ఉద్దేశం. అర్థమైందనుకుంటాను. నా కంటెంట్ అభిప్రాయం మీకు నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.